సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమం గారు, అట్లాగే బీసీ జర్నలిస్ట్ ఫోరం తరఫున లక్ష్మణ్ పటేల్ గారు, మేకల కృష్ణ గారు, మిగతా వారి బృందం, నీలకంఠం గారు, అమ్మర్ గారు, అందరూ కూడా వివిధ కుల సంఘాలుగా జర్నలిస్టులుగా ఏర్పడి బీసీ జర్నలిస్టులుగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఇలా రేపటి బంధు కోసం మా అందరినీ కూడా ఆకృష్ణ గారిని కానీ, అట్లాగే సోదరుడు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారిని కానీ, అట్లాగే దాసు గారిని మనందరూ పిలిచి మరి ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు వాళ్ళు తెలియజేస్తాము. ఇలా హైకోర్టు తీర్పు తర్వాత న్యాయం కోసం రేపు 18వ తారీఖు నాడు బీసీ బంధు ఇవ్వడం జరిగింది. అట్లా ఈ బీసీ సంఘాలుగా విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మరి కావాల్సిన అవసరం ఉంది, ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కృష్ణ నాయకత్వంలో సోదరుడు శ్రీనివాస్ గారు, నారాయణ గారు, దాసు గారు, మిగతా సంఘాలు అన్ని సంఘాలకు కమిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఇలా కలిసి ఇలా జాయింట్ చట్టంగా ఏర్పడాలి. ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తాము, ఈ బంధుని అందరూ కూడా జయపడాలని విజ్ఞప్తి చేస్తాము. ఇలా బంధు చేసుకోవాల్సిన పరిస్థితికి కారణం ఇలా ఈ వ్యవస్థ, ఈ దేశం, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు అవుతుంది, దాదాపుగా రాజ్యాంగం అమలు చేసుకొని 75 సంవత్సరాలు అవుతుంది. మరి అట్లాంటి సందర్భంలో ఇలా బీసీలు ఇక్కడ బలహీనంగా నిలబడే సందర్భం లేదు. అదే తెలుసు, కామెంట్ డిక్లరేషన్ భాగంగా 42% రిజర్వేషన్ చెప్పేసి హామీ ఇచ్చి 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఎంపీ ప్రభుత్వ సాగిస్తామని చెప్పేసి సామాజిక పాటిస్తామని చెప్పేసి మనం చెప్పిన సందర్భం తర్వాత ఇవాళ పైసా హలో ఇవాళ యూనివర్సిటీ తప్పించుకునే కార్యక్రమం చేసిన తప్ప అంటే ఇచ్చి హామీ ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా ఇలా బలహీనంగా పనిచేస్తుంది. ఇచ్చినట్టు ఇచ్చినాము, కానీ మా ప్రయత్నం చేసినాము, మరి మా ప్రయత్నం జరిగింది కానీ కోర్టులో చేసిన పరిస్థితి అవకాశం ఇచ్చిన టెక్నికల్గా అవకాశం ఇచ్చిన పరిస్థితి ఆ రోజు మరి 2 రోజులు అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్కు ఆ రోజు పై చేసుకోకుండా రాష్ట్రం పంపడం, మరి అక్కడ ఢిల్లీలో ధర్నాలు చేయడం, తర్వాత మన రాష్ట్రం దగ్గర పెట్టి ఉన్నప్పుడు మన 6,000 మీద ఆర్డినెన్స్ తీసుకురావడం, జీవోలో 9 తీసుకురావడం, మళ్ళీ వాళ్ళే కోర్టుకు మరి ఆ సమాజం కోర్టుకు ఈ పరిస్థితి మరి బలహీన వర్గాలకి వ్యతిరేకంగా నిలబడే పరిస్థితి. కాబట్టి అట్లాగే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రపంచంలో గొప్ప సంస్కృత నాయకుడు కొనసాగుతున్నారు. ఈయన 3వసారి ప్రధానిగా ఉచితంగా 3వసారి ప్రధానిగా ఉన్నారు. మరి వారికి తిరుగు లేదు. ఆయన తలుచుకుంటే ఆర్టికల్ 370 ఎగిరిపోయింది. ఆయన తలుచుకుంటే పాకిస్తాన్ గడగడ ఆడుతున్నది.